గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భారతంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 13 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 14వ భాగం చెప్పుకున్నాం. కద్రువ వినతలు ఇద్దరు కూడాను సముద్రం ఒడ్డున ఉచ్ఛైశ్రవాన్ని చూశారు. ఇదంతా కూడా ఎవరెవరికి చెప్తున్నాడు? ఉగ్రశ్రవసుడు సౌనకాది మహామునులకు చెప్తున్నాడు. ఎవరు ఈ ఉగ్రశ్రవసుడు? రోమహర్షుని కుమారుడు. రోమహర్షుడు అనేక సార్లు ఈ పురాణం చెప్పాడు. అయినా కూడా మళ్ళీ వినాలని కుతూహలపడ్డారు వాళ్ళు, సౌనకాది మహామునులు. ఆ సంగతి వాళ్ళ భాషలోనే అర్థమైంది. ఇంతకుముందు చెప్పాడు మీ నాన్నగారు, ఆయన కూడా మళ్ళీ వినాలి, మళ్ళీ చెప్తున్నాడు అనమాట ఈ కథ అంతా కూడా. ఆ కథలో భాగంగా మనకు సముద్ర మథనం చెప్పుకున్నాం. కద్రు వినతల కథ ఈ రోజున. కశ్యపుడి భార్యలు వీళ్ళిద్దరూ కూడాను సముద్రంలోంచి పుట్టిన ఉచ్ఛైశ్రవం సముద్రపు ఒడ్డును తిరుగుతూ ఉంటే చూశారు. వాళ్ళల్లో వాళ్ళు పందెం పెట్టుకున్నారు. ఏమని? ఆ గుర్రం తెల్లగా ఉందా, దాని తోక తెల్లగా ఉందా నల్లగా ఉందా, ఇది ఏదో సరదాగా ఇద్దరు చౌతులు కదా, పందెం ఏంటయ్యా అంటే ఓడిపోయిన వాళ్ళు దాస్యం చేయాలి అని. సరే, ఆ రోజు కాదు రేపొద్దాం అనుకున్నారు వాళ్ళు. ఈ లోపల కద్రువ తన 1000 మంది సంతానాన్ని పిలిచింది. సర్పాలు కదా అవన్నీ, మీరు వెళ్ళి తోకని చుట్టుకోండి అంటే అవి వెళ్ళమన్నాయి. చెప్పించింది, మీరు ముందు ముందు జనమేజయుడు యజ్ఞంలో పడి భస్మం అవుదురుగాక అని. ఆ శాపానికి భయపడి కొన్ని నల్ల తాచులు, అలా అదేవిధంగా కర్కోటకుడు అనే ఒక తాచు వెళ్ళి మేము చుట్టుకుంటామన్నాయి. చుట్టుకున్నారు. మరుసటి రోజు వచ్చారు కద్రువ వినతలు. ఆ సముద్రాన్ని చూశారు. సముద్రం ఒడ్డునున్న ఆ గుర్రపు తోకను కూడా చూశారు. చూసి పాపం వినత దిగాలు పడిపోయింది, ఓడిపోయాను అని. ఆ తర్వాత వినతకు గరుత్మంతుడు పుడతాడు. ఎలా పుడతారు? ఇంతకుముందే గుడ్డు ప్రసవించిందని చెప్పాం. ఓ గుడ్డును కద్రువ తన సంతానం కన్నది, నా సంతానం నాకు పుట్టలేదని ఒక గుడ్డును నిలివేసింది. అది సగం శరీరంతో బయటికి రావడం, మరి అతను సూర్యుడికి సారథిగా అవటం చెప్పుకున్నాము. రెండవ సంతానం అలా చెదపద్దును అని చెప్పెళ్ళాడు. దానంతరం అదే బయటికి వస్తుంది. లోపడున్న పురుషుడు అతన్ని దశాన్ని కూడా విడిపిస్తాడని చెప్పెళ్ళాడు. నువ్వు ముందు ముందు జరగబోయే కథ కూడా చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా తనంతర తనే బయటకు వచ్చాడు గరుత్మంతుడు. మరి ఆ గరుత్మంతుడు పుట్టంగానే పైకి ఎగిరేశాడు. ఎగిరిపోతుంటే దేవత అందరూ చూసి భయపడ్డారట. ఎందుకు? ఈ అగ్నిహోత్రుడి కన్నా మించిన వెలుగు ఉన్నదిట. అగ్నిహోత్రుడా అగ్నిహోత్రుడా అని ఆయన వెంటబడి, అయ్యో ఏంటి భరించలేకుండా ఉన్నావు, నీ వేడి అంటే నేను అగ్నిహోత్రుని కాదు అని తను చెప్పలేదు, అగ్నిహోత్రుడే వచ్చి చెప్పాడు. అతను వాడు అగ్నిహోత్రుడు కాదు, కశ్యపుడు కుమారుడు, వినత ద్వారా పుట్టిన వైనతేయుడు ఇతను. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.